సో ఈ వీడియోలో వచ్చేసి ఇంకా ఏం చూద్దామంటే ఒకసారి జలశక్తి మినిస్ట్రీ చూసి, ఇది యాక్చువల్గా 2019లో ఫామ్ అయింది. రెండు కలిపి జలశక్తిగా పెట్టారన్నట్టు. ఏవేవి? మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, ఇంకా రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజువినేషన్, రివర్ డెవలప్మెంట్ ఇది, ప్లస్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, ఈ రెండు కలిపి జలశక్తి అని పెట్టి దీని రెండు డిపార్ట్మెంట్స్గా చేశారు అన్నట్టు. దీనికి ఇంకా అటాచ్డ్ ఆర్ సబార్డినేట్ బాడీస్ ఏ ఉంటాయి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంటుంది. ఇది దీంట్లో నేషనల్ వాటర్ అకాడమీ పూణేలో ఉంటుంది. దీంట్లోనే గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్ కూడా ఉంటుంది. బాన్సాగర్ కంట్రోల్ బోర్డు కూడా ఉంటుంది, సన్ రివర్ది. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, CWPRS, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఉంటుంది. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్, సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ కూడా ఉంటుంది. బెట్వా రివర్ బోర్డ్ స్టాట్యుటరీ బాడీస్ చూసుకుంటే బెట్వా రివర్ బోర్డు, బ్రహ్మపుత్ర బోర్డ్ అండ్ రెస్పెక్టివ్ యాక్ట్స్, ఇంకా వేరియస్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ కూడా దీని కిందకి వస్తాయి. ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1950 ప్రకారం, ISWD ప్రకారం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ, దీన్ని రిప్లేస్డ్ బై నేషనల్ గంగా కౌన్సిల్. నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ లెటర్ రిప్లేస్డ్ బై నేషనల్ గంగా కౌన్సిల్. ఇదన్నట్టు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ, ఇది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ఫామ్ అయింది. గవర్నమెంట్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, వ్యాప్కోస్ అని ఒక కవర్ ఉంటుంది. ఇది ఏంటంటే వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్, వ్యాప్కోస్. నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంటుంది. ఇంకోటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ ఉంటుంది. దీని కింద ఇంకోటి కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా ఉంటుంది. ఇలా అన్నట్టు. వాటర్ స్కీమ్స్ ఇప్పుడు కొన్ని చూసుకుంటే నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్, డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము, కోర్ స్కీమ్. అంటే 100% యూనియన్ ఇవ్వదు, స్టేట్స్ కూడా ఇవ్వాలి. ఇది ఎవరీ రూరల్ పర్సన్కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, డ్రింకింగ్, కుకింగ్, డొమెస్టిక్ నీడ్స్కి. అడిషనల్ ఫోకస్ ఏమో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, కెమికల్ కంటామినేషన్ ఏరియాస్ మీద వేయాలి. ఎన్సిఫాలిటీస్ డిసీజెస్ మీద కూడా వేయాలి. జల్ జీవన్ మిషన్ అనే ఒక కొత్త స్కీమ్ కింద దీన్ని కలిపేశారు, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ని. ఇంకొక వాటర్ స్కీమ్ ఏదంటే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. ఇది అగ్రికల్చర్ మినిస్ట్రీయే, కానీ ఇంప్లిమెంట్ చేసేది జలశక్తి మినిస్టరు. ఇది కూడా కోర్ స్కీము. 100% సెంట్రల్ కాదు, స్టేట్స్ కూడా డబ్బులు ఇవ్వాలి. ఇది ఇరిగేషన్ కవరేజ్, అంటే ఇరిగేషన్ కవరేజ్ పెంచడానికి, వేస్టేజ్ ఆఫ్ వాటర్ తగ్గించుకోవడానికి ఇది అన్నట్టు 4 పిల్లర్స్ స్ట్రాటజీ వాడుతుంది. ఒకటి AIPB, అంటే ఏంటంటే యాక్సిలరేట్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్. అంటే జలశక్తి మినిస్ట్రీ అనేది ఆన్గోయింగ్ నేషనల్ ప్రాజెక్ట్స్ ఫాస్టర్గా కంప్లీట్ చేయాలి. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్. హర్ ఖేత్ కో పానీ, ఇది జలశక్తి మినిస్ట్రీ వాటర్ ఇవ్వాలి ఈచ్ అండ్ ఎవ్రీ ఫామ్కి. వాటర్ షెడ్ డెవలప్మెంట్, ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ అనేది వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, చెక్ డ్యామ్స్ అవన్నీ కట్టాలన్నట్టు. పెర్ డ్రాప్ మోర్ క్రాప్, అంటే అగ్రికల్చర్ మినిస్ట్రీ అనేది వాటర్ యూసేజ్ ఎఫిషియన్సీని మైక్రో ఇరిగేషన్, డ్రిప్స్, స్ప్రింక్లర్స్ ఇవన్నీ ఇచ్చి పెంచాలన్నట్టు.
దీంట్లోనే ఏదంటే పెర్ డ్రాప్ మోర్ క్రాప్ దాంట్లో ఫెర్టిగేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఏంటంటే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ని డ్రిప్ సిస్టంలో మిక్స్ చేయాలి, ఫెర్టిగేషన్ ఇది అన్నట్టు. సో దీనివల్ల వేస్టేజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ తగ్గుతాయి. ఫెర్టిలైజర్స్ అని డైరెక్ట్ రూట్కి పోతాయి. మల్చింగ్ ఇది ఏంటంటే బేర్ సాయిల్ని స్ట్రా వుడ్ చిప్స్తోనే కవర్ చేయాలి, ఎవాపరేషన్ని తగ్గించడానికి, సాయిల్ ఏరేషన్ తగ్గించడానికి, వీడ్ గ్రోత్ని తగ్గించడానికి మల్చింగ్. ఇలా మైక్రో ఇరిగేషన్ ఛాలెంజ్ ఏంటంటే దాని ఖర్చు ఎక్కువ ఉంటుంది అలా అని. సో కొన్ని జంతువులు కూడా నాశనం చేయొచ్చు మైక్రో ఇరిగేషన్ పైప్ లైన్స్ని దాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నమామి గంగా యోజన చూసుకుంటే గంగా అనేది నేషనల్ రివర్గా డిక్లేర్ చేశారు. దీని వేరే స్కీమ్స్ ఉంటాయి నమామి గంగా కింద. ఇది 100% సెంట్రలే ఫామ్ చేస్తుంది. జల్ క్రాంతి అభియాన్ ఇది వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటే ఎవ్రీ డిస్టిక్లో 2 విలేజర్స్ని ఏవైతే వాటర్ షార్టేజ్ ఫేస్ చేస్తున్నా అవి సెలెక్ట్ చేసి జల్ గ్రామ్గా పెట్టి అక్కడ వాటర్ సర్ప్లస్ చేయాలి. ఇది సపరేట్ స్కీమ్ ఏం కాదు. దీనిలోకి వెళ్ళి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, మన్రేగా అట్లా అన్నీ దానిలోకి వస్తుంది. జల్ శక్తి అభియాన్ కూడా అది కూడా టు కన్సర్వ్ వాటర్ యూజింగ్ కొన్ని మెథడ్స్ వాడి. జల్ జీవన్ మిషన్ ఏంటంటే ఇది ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వడానికి జల్ జీవన్ మిషన్ విత్ మిలియన్ ప్లస్ పాపులేషన్తో ఉన్న సిటీస్కి కూడా ఇవ్వడానికి, ఇట్లా అన్నీ ఇంక అందరికి ఇవ్వడానికి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద ఫోకస్ చేయాలి, గ్రౌండ్ వాటర్ రీసెర్చ్ చేయాలి, హౌస్ హోల్డ్ వేస్ట్ వాటర్ పెట్టాలి, హౌస్ హోల్డ్ వేస్ట్ వాటర్ అగ్రికల్చర్లో వాడుకోవాలని. ముందు ఒక స్కీమ్ ఉండే నేషనల్ రూరల్ అట్లా అని, దాన్ని ఇందులో మిక్స్ చేశారు. గవర్నమెంట్ ఇందులో డబ్బులు చాలా స్పెండ్ చేస్తుంది, ల్యాక్స్ క్రోర్స్. విత్ అదర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ఫండ్ వాడి ఇలా చేస్తుంది అన్నట్టు. ఇంకోటి ఫండ్స్ ఎక్కడి నుంచి వాడుతుంది అంటే కాంపా అంటే కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ ఉంటుందిగా. కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ కాంపా నుంచి వచ్చిన ఫండ్స్ కూడా వాడుతుంది. కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ ఇది కూడా అన్నట్టు. ఈ సిటీస్లో ఒకటి ఉంటుంది లైక్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని అమృత్ సిటీస్లో వేయడం కూడా ఒక వర్క్ పెట్టుకుంది. ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి అందరికీ. అటల్ భూజల్ మిషన్ ఇది జల్ శక్తి మినిస్ట్రీ చేస్తుంది. ఫండింగ్ 50-50 యూనియన్ ప్లస్ వరల్డ్ బ్యాంకు. ఈ స్కీమ్ అనేది నాట్ మెంట్ ఫర్ ఎంటైర్ ఇండియా, కానీ సెలెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ సెలెక్టెడ్ 7 స్టేట్స్ ఫేసింగ్ ఎక్స్ట్రీమ్ వాటర్ షార్టేజెస్ ఉంటాయిగా దాంట్లోనే వస్తుంది. గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో. ఎంటైర్ ఇండియాకు ఉండదు. పంచాయత్ లెడ్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇంకా ఈ స్కీమ్ ఎంటైర్ ఇండియాకి కాదు, సెలెక్టెడ్. అటల్ భూజల్ యోజన పంచాయత్ లెడ్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ బిహేవియరల్ చేంజ్ చేయాలి. బెటర్ పర్ఫార్మింగ్ ఫ్రాంచైజ్కి ఎక్కువ డబ్బులు ఇస్తారు. వాటర్ యూజర్ అసోసియేషన్స్ ఫామ్ అయ్యి వాటర్ యూసేజ్ తగ్గియాలి, అసెట్స్ని పెంచాలి అన్నట్టు. ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నవి. డ్రిప్ అని ఒకటి ఉంటుంది. ఒక స్కీమ్ డ్రిప్ అంటే జల్ శక్తి మినిస్ట్రీ కింద చాలా స్కీమ్స్ ఉన్నవి. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కూడా కొన్ని ఉన్నవి. వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన లోన్స్ కూడా కొన్ని వాడతారు. డ్రిప్ అని ఒకటి ఉంటుంది. డ్రిప్ 2012 ఉండే. ఇదేంటంటే డ్యామ్ రిహాబిలేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. దీని ధర్మ అనే పోర్టల్ ఉంటుంది. ఈ డ్యామ్స్ యొక్క సేఫ్టీని మానిటర్ చేస్తారు, లాస్ ఆఫ్ లైఫ్ని తగ్గిస్తారు ఒకవేళ డ్యామ్కి ఏమైనా అయినా. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే రిమోట్ సెన్సింగ్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, ఫ్లడ్ ఫోర్కాస్ట్కి ఇది నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ఇది అన్నట్టు. నెక్స్ట్ నాబార్డ్ కూడా ఉంటుంది. నాబార్డ్ అనేది ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లోన్స్ ఇస్తుంది.
ఇది మనకు తెలుసు. కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఇది నీతి ఆయోగ్స్ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. దీంట్లో నాన్ హిమాలయన్ స్టేట్స్కి, నార్త్ ఈస్టర్న్కి, హిమాలయన్ స్టేట్స్కి ఇలా ర్యాంకింగ్స్ ఇస్తుంది అన్నట్టు. కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఇది అన్నట్టు. అగ్రి ఇన్పుట్ వాటర్ ఇరిగేషన్ చూస్తే సో ఇలా నెక్స్ట్ ఫర్టిలైజర్